వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి స్వామివారి ప్రతిష్ట గురించి ఏమైనా మాట్లాడుతున్నాం అనుకోండి, అక్కడ తప్పు జరుగుతుంది, పొరపాటు జరుగుతుంది అని కొంతమంది కోపాలు వచ్చేస్తాయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, కేసులు పట్టాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడ భక్తులు ఎందుకు మనోభావాన్ని దెబ్బతీసుకునేలాగా ఇవన్నీ జరుగుతున్నాయి, ఎందుకని చెప్పి సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు అని టీటీడీని ప్రశ్నిస్తూ ఉంటే కొంతమందికి ఇంకా నిప్పులు మొదలవుతాయి. అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనేటువంటి విధంగా మనం ఏం మాట్లాడినా ఏం చేసినా టీటీడీ ఏం చెయ్యదులే అనేటువంటి ఒక ఆలోచన బలపడిపోయింది బాగా. అందుకని చెప్పి ఇష్టారీతిన చాలామంది చాలా రకాలుగా చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు కూడా ఒక ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏంటంటే, మా దగ్గర ఫ్లాట్ కొనండి, మీకు లైఫ్ టైం శ్రీవారి వివిఐపి దర్శనం అనేది మేము ఏర్పాటు చేస్తాం. వాళ్ళ దగ్గర ఫ్లాట్ కొంటే చాలట. అంటే సపోజ్ 50 లక్షలు అనుకుందాం, 50 లక్షలు పెట్టి వాళ్ళ దగ్గర ఫ్లాట్ కొంటే విఐపి దర్శనాలు ఇప్పించేస్తాడు. అంటే ఎవరి దగ్గర నుంచి ఇప్పిస్తాడు? ఇప్పుడు అదే వివాదాస్పదంగా మారింది. వాళ్ళ వ్యాపారం చేసుకునేందుకు కొన్ని సంస్థలు ఇదంతా చేసి తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి ఈ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ వెంచర్లో ఫ్లాట్లు లేదా ఇల్లు కొనుగోలు చేస్తే శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనం ఉచితంగా కల్పిస్తామని చెప్పని ఈ సోషల్ మీడియాలో అలాగే పాంప్లెట్స్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. సో ఈ ప్రకటనలు వైరల్ అయ్యాయి, ఆందోళన వ్యక్తం చేశారు భక్తులు. దీంతో టీటీడీ దృష్టికి వచ్చింది. టీటీడీ ఏం చేసింది, వెంటనే ఈ ప్రచారాల మీద వీటన్నిటి మీద ఈ విఐపి బ్రేక్ దర్శనాల పేరుతో జరుగుతున్న ప్రకటనలు ఇవన్నీ కూడా పూర్తి అవాస్తవాలు, ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం అంటూ కూడా ఒక స్పష్టత ఇచ్చింది. ఈ దర్శనాల కేటాయింపు ఇవన్నీ కూడా టీటీడీ నిబంధనలు, అధికారిక విధానాల ప్రకారమే జరుగుతుంది. ఏ ప్రైవేట్ సంస్థకో రియల్ ఎస్టేట్ కంపెనీకో దర్శనాలు వాటి కోటాలను కేటాయించే అధికారం కూడా లేదు. మీరు ఫ్లాట్లు లేదా ఇళ్లు కొనుగోలు చేస్తే దర్శనం కల్పిస్తామనే హామీలకి టీటీడీకి ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ఒక ప్రకటన అయితే జారీ చేసింది. అలాగే ఈ భక్తుల విశ్వాసాలని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి వ్యాపార ప్రకటనలకు వీటికి శ్రీవారి దర్శనాన్ని ఉపయోగించుకుని చేస్తున్నటువంటి సంస్థల మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పి టీటీడీ హెచ్చరిక జారీ చేసింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు వీటన్నిటికీ సంబంధించి ఏవైతే రియల్ ఎస్టేట్ సంస్థలు లేదంటే డెవలపర్లు వీళ్ళు ఉన్నారో వీళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ పోలీస్ శాఖని కోరిందిట. అలాగే ఇలాంటి నకిలీ ఆఫర్లు నమ్మి ఎవరు మోసపోవద్దు అంటూ భక్తులకి, గృహ కొనుగోలుదారులకి, ఈ చందాదారుల మిగతా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తులు అయితే చేసింది. సో ఆల్రెడీ తెలుసు తిరుపతి చుట్టుపక్కల ఏం జరుగుతోంది. ఎయిర్పోర్ట్ విస్తరణ, రహదారి సౌకర్యాల మెరుగుదల, పారిశ్రామికం, ఐటీ రంగం ఇవన్నీ కూడా వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. మరి దీన్ని ఉపయోగించుకుని అంటే మరి స్థానికత అనేది ఉంది కదా, మనకి ఇక్కడ ఉన్నటువంటిది మార్కెటింగ్ ఎవరిని చేసుకోవాలి? ఆ వెంకన్న స్వామిని చేసుకోవాలి. అందుకని చెప్పి ఏకంగా ఆయన విఐపి దర్శనం, ఇంకా మాట్లాడితే పొద్దున్నే అభిషేకం, సుప్రభాత దర్శనాలు కూడా ఇచ్చేస్తాం, మా దగ్గర వెళ్ళాగుంటే అన్నటువంటి ప్రకటనలు కూడా ఇస్తారేమో. సో ఇలాంటి మోసపూరిత ప్రచారాల మీద టీటీడీ తీసుకున్నటువంటి కఠిన వైఖరి ఏమిటి? ఎందుకంటే ప్రకటనలతోటి సరిపెడితే ఇలాంటివి ముందు ఇంకా కూడా వస్తాయి. తీసుకోవాల్సింది చర్యలు కదా, యాక్షన్ కావాలి కదా. అక్కడ ఇష్టారీతిన అక్కడ రీల్స్ చేసేవాళ్ళు, ఎగ్జాజరేషన్ తోటి బిల్డప్ బాబాయ్ అంటూ చెప్తారు, కానీ ఎగ్జాజరేషన్ తోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, తద్వారా పబ్లిక్లోకి ఒక రాంగ్ మెసేజ్ పంపించేటువంటి వాళ్ళు, ఇలా చాలామంది విచ్చలవిడిగా పెరిగిపోతున్నారు. అది పవిత్రమైనటువంటి క్షేత్రం అనుకున్నారా, లేదంటే ఇంకేమైనా అనుకుంటున్నారా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేయడానికి, కమర్షియల్గా దాన్ని వాడుకోవడానికి. సార్ బిఆర్ నాయుడు గారు, కఠినమైనటువంటి చర్యలు సార్ కావాల్సింది, హెచ్చరికలు కాదు. పోలీస్ శాఖను కోరడం కాదు, ఫైల్ అయిన ఎఫ్ఐఆర్, కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చి విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఉన్నారు, వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి. చేసి వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయమనండి. అరెస్ట్ చేయడం ఒకటే కాదు, అలాంటి చేసినటువంటి వాళ్ళ మీద ఏదైతే యాక్షన్ తీసుకోగలమో అవన్నీ తీసుకోమని చెప్పండి. సెట్ బై ఎగ్జాంపుల్ అంటారు కదా సార్, అలాగా ఖచ్చితంగా ఒక చర్య వాళ్ళ మీద తీసుకున్నట్టయితే ఇంకొకళ్ళు ఇలాంటి మాట మాట్లాడడానికి, ఇంకొక పని చేయడానికి కూడా ముందుకు రారు. అది జరగడం లేదు అనే బాధ భక్తులకి, అది జరగడం లేదనే బాధ. అదే ఒక్కసారి జరిగిందనుకోండి, ఇంకొకసారి ఎవడన్నా టీటీడీ గురించి కానీ స్వామివారి విశిష్టత గురించి కానీ తప్పుడు మాట మాట్లాడినా, ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేసినా తోలు తీస్తాం అన్నటువంటిది గట్టిగా వెళ్ళిందనుకోండి, అక్కడ పబ్లిక్ భక్తులే చెప్తారు, జాగ్రత్త, ఇంకొకసారి మాట్లాడద్దు అని చెప్పని. ఇప్పటిదాకా జరగలేదు కాబట్టి ఇగో ఇలాంటివి కూడా ఇంకా వస్తున్నాయి. అంటే ఇక్కడ తప్పు ఎవరిది ఉంది? తప్పు మన దగ్గర కూడా ఉంది. మనం చేయాల్సినటువంటి పనిని మనం చేయలేదు కాబట్టి. భక్తులకి సౌకర్యాలు కల్పించామా, ప్రసాదం క్వాలిటీ బాగుందా, అలాగే
కాటేజెస్ మెయింటెనెన్స్ బాగుందా, దర్శనం అనేది ప్రాపర్గా జరుగుతుందా, వీటన్నిటి మీద చేస్తున్నటువంటి పనులు, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అక్కడ ఇంకార్పొరేట్ చేయడం అనేటువంటిది ఇవన్నీ కూడా మంచి విషయాలే. ఇంకా మెరుగుపరుచుకోవాలి తప్పకుండా, బాగుంది, ఇంకా మెరుగుపరుచుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇలాంటి వాటి మీద కూడా చర్యలు కఠినంగా ఖచ్చితంగా తీసుకోవాలి. ఇదే భక్తులు కోరుకునేటువంటిది. ఇంకొకళ్ళు ఎవరన్నా తప్పుగా టీటీడీ గురించి, తిరుమల క్షేత్రం గురించి మాట్లాడాలి అంటే వెన్నులో వణుకు పుట్టాలి. అటువంటి చర్యలు కూడా ఉండి తీరాల్సిందే. లేదంటే విచ్చలవిడి ఈ చేష్టలకి వీటన్నింటికి కూడా ఇంకా హదుపు అనేది ఉండదు. దయచేసి ప్రక్షాళన చేపట్టండి. ఇలాంటి వాటి మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోండి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.